మా నాన్నకు పెద్ద కిరికిరి తప్ప ఎలా ఆయిస్తారో చూడండి. నాన్న 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 కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని చచ్చిపోతానా? ఏమిటది? ఎందుకు? ఎందుక నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోయాను. ఇదిగో ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయడం చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. నువ్వు కైడే కాలతో సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా, వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మో చెప్పకూడదు. నువ్వు చెప్పకపోతే నేను ఊరేసుకుంటా. ఏమిటమ్మా అది? మేము చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావ మీద